హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. విజయ్ చేతి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త రెసిపీస్ మీ ముందుకు ఎప్పుడు వస్తుంటుంది, చూస్తూ ఉండండి. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో వెజిటేరియన్ వాళ్ళకి ఒక ధమాకా రెసిపీ అండి. ఇదేంటో తెలుసా అండి? ఒక స్పైసీ యమ్మీ రెసిపీ, మష్రూమ్ క్యాప్సికమ్ కోంబోలో ఒక కర్రీ. చాలా యమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలి ఇవన్నీ వీడియోలో ఫుల్గా వాచ్ చేసి మీరు నేర్చుకునేసండి. ఎంత మాత్రం ఆలస్యం లేకుండా రండి, రంగులు దిగేస్తాం. ఈరోజు మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీకి 1 క్యాప్సికమ్ తీసుకున్నాను. మష్రూమ్ ఒక 1/2 kg ఉంది, 500 grams. ఫస్ట్ మనం దీన్ని బాగా క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. మష్రూమ్ క్యాప్సికమ్ క్లీన్గా వాష్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటాం దీన్ని. మష్రూమ్ని ఫస్ట్ ఈ సైడ్లో ఉండే పీసెస్ని కట్ చేస్తాము. చూడండి, మష్రూమ్ని ఇలా స్లైసెస్గా చేసుకోండి. 4 pieces వస్తుంది. సో ఇలా అనమాట. ఇవి మనకు అవసరం లేదు. ఇలా పెట్టుకొని మీరు ఇలా కట్ చేసుకోవాలి. అన్ని మష్రూమ్ని మనం ఇలా కట్ చేసుకుంటాం. క్యాప్సికమ్ కూడా బాగా నిలువుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని సెంటర్ ఉన్న పీస్ తీసేసి మీరు చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. ఇలా అనమాట. ఇలా పీసెస్ చేసుకోండి. ఈ క్యాప్సికమ్ మష్రూమ్ కాంబో చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ కర్రీ మీకు చపాతీ, రోటీస్, వైట్ రైస్కి చాలా సూపర్ డూపర్ కాంబినేషన్. సో ఇదనమాట. ఇలా పొడి కట్ చేసుకోవాలి. సో కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. మష్రూమ్ క్యాప్సికమ్ కటింగ్ ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడు మనం కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసుకుంటాము. కేర్ఫుల్ వాచ్ చేయండి. చాలా సింపుల్ ప్రొసీజర్సే. టొమాటో 2 numbers కట్ చేసుకున్నాను. దాన్ని మిక్సీ జార్ వేసుకుంటున్నాను. ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్. వెల్లుల్లిపాయలు చూడండి ఒక 4 pieces తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 3 pieces. అల్లం స్మాల్ పీసు సన్న కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. అంతకుముందు ఇంకొక ఐటెం ఉందండి. అదేంటో తెలుసా? గసగసాలు, జీడిపప్పు. గసగసాలు 1 tablespoon తీసుకున్నాను. పాపీ సీడ్స్ 1 tablespoon ఉంది. జీడిపప్పు ఒక 5 to 6 numbers తీసుకున్నాను. అది కూడా యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం దీన్ని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ అయిందండి. చాలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. చాలా ఫాస్ట్గా అవుతుందండి. క్విక్గా అయ్యే ఒక యమ్మీ రెసిపీ ఇది. సో కడాయి హీట్ అవని అందులో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుంటాము. ఒక 2 tablespoon ఆయిల్ వేసుకుంటాము కడాయిలో. ఆయిల్ హీట్ అయింది. 1 స్పూను జీలకర్ర వేసుకుంటాను. ధనియాల పొడి ఒక 1/2 స్పూను. పసుపు పొడి ఒక 1/4 స్పూను. సిమ్లా మిర్చి పౌడర్ ఒక 1.5 tablespoon తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని మనము కొద్దిగా ఫ్రై చేస్తాము. ఈ మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ చాలా సింపుల్ అండి. బ్యాచులర్స్, కొత్తగా కుకింగ్ చేసేవాళ్ళు, విజయ్ చేతి రుచిలో ఎప్పుడు చెప్పేదే నేను ఇది. సో వాళ్ళకైతే ఇది ఈజీగా నేర్చుకునేవచ్చు అనమాట. మసాలా ఒక 2 minutes ఫ్రై చేస్తాము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అందులో యాడ్ చేసుకునేస్తాము. లో ఫ్లేమ్ పెట్టుకోండి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మన మసాలాని ఫ్రై చేస్తాము. కొద్దిగా సిమ్లా మిర్చి పౌడర్ వేసిన దానికి మన కర్రీ చాలా సూపర్ డూపర్ కలర్ వస్తుంది. కారం కూడా ఎక్కువ ఉండదు. పిల్లలు కూడా అలా తినేవచ్చు. రుచిగా ఉంటుంది అనమాట. చూడండి ఒక 5 minutes మనము రోస్ట్ చేస్తే దీన్ని మనము మష్రూమ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో. మన కర్రీ వేసిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో అలా కలుపుతూ ఫ్రై చేశానండి. చూడండి ఆయిల్ కూడా బాగా వచ్చేసింది బయటికి. యమ్మీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కర్రీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాము.
సాల్ట్ చూసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేస్తానని, ఎక్కువ వేసుకోలేదు. ఇంకా కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నెక్స్ట్ గరం మసాలా తప్పనిసరిగా వేసుకోవాలి. ఇది ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. బరిస్టా అంటే బ్రౌన్ ఆనియన్స్ అనమాట. దీన్ని మనం బాగా క్రష్ చేసుకొని వేసుకుంటాము. ఇప్పుడు మనము కసూరి మేతి అదొక స్పూన్ తీసుకున్నాను. దాని కూడా మనం బాగా క్రష్ చేయాలి. బోత్ ద హ్యాండ్స్ ఇలా క్రష్ చేసి పౌడర్ చేసి వేసినాం అనుకోండి, చాలా యమ్మీగా ఫ్లేవర్ వస్తుంది అందులో. ఫైనల్గా మన హీరో ఫ్రెష్ క్రీము ఇది యాడ్ చేసుకుంటాము. క్రీమ్ లేకపోతే మీరు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. ఇవన్నీ యాడ్ చేసుకొని మన కర్రీని కొంచెం కలుపుకుంటాము. చాలా రిచ్గా, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ కర్రీ. చూడండి ఎంత బాగుందో. సో మసాలా బాగా థిక్నింగ్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మిక్సీ జార్ కొంచెం మసాలా ఉంది కదా, అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటాము. ఎక్కువ వద్దు, జాస్తి వద్దు. ఒక హాఫ్ గ్లాస్ మిక్సీ జార్ కడిగి అందులో వేసుకునేస్తాము. అదనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము ఇప్పుడు రుచి చూడొచ్చు. టేస్ట్ ఉప్పు కారం సరిగా ఉందో చూసుకోనండి. ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఉడకనిస్తాము. మన కర్రీ బాగా బాయిలింగ్ టెంపరేచర్కి వచ్చేసి కొత్త కొత్తలాడుతుంది. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకునేస్తాము. మష్రూమ్ చాలా హెల్దీ ఒక వెజిటేబుల్. పిల్లలకి చాలా బాగుంటుంది. ప్రోటీన్స్ ఎక్కువ ఉంది, ఫైబర్ ఉంది. నాన్ వెజిటేరియన్కి ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పచ్చు. మష్రూమ్ గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో మష్రూమ్ నేను ఎక్కువ వేస్తున్నాను. మీకు ఒక 300-400 గ్రామ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. సో మష్రూమ్ వేసిన తర్వాత మనం బాగా కలపాలి. మసాలా అన్ని ముక్కలు పట్టేదాకా బాగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టుకునేస్తాము. చూడండి ఇలా బాగా కలిపేసి ఒకసారి. ఎక్కువ ఉంది కదా అనిపిస్తుంది, కానీ కుక్ అయిన తర్వాత మష్రూమ్ ష్రింక్ అయిపోతుంది, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. అందుకే నేను వాటర్ తక్కువ యాడ్ చేసినాను. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తాము. మష్రూమ్ ఒక 10 to 15 మినిట్స్ దాకా కుక్ అవుతుందండి. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ కలుపుతూ కుక్ చేస్తున్నాను. మష్రూమ్ బాగా కుక్ అవ్వాలి. ఇంకొక 5 to 10 మినిట్స్ దాకా కుక్ అవ్వాలి. ఇది మష్రూమ్ ఆల్మోస్ట్ ఒక 25-30 మినిట్స్ దాకా కుక్ అయింది. అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ కలుపుతూ ఇలా కుక్ చేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. ఎలా ఉందో చూసేస్తాము. వారే వా, చూడండి రంగు మీద ఉంది, గుమ్మలాడిపోతుంది. కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చింది. మష్రూమ్ బాగా కుక్ అయింది. సూపర్గా ఉందండి మన మష్రూమ్ కర్రీ. ఇప్పుడు మనము ఇందులో క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాము. సో క్యాప్సికమ్ యాడ్ చేసుకునేస్తాము. క్యాప్సికమ్ వేసిన తర్వాత మనము దీన్ని ఒక 2 to 5 మినిట్స్ ఇలా కలుపుతూ కుక్ చేస్తే చాలు. ఎంతో యమ్మీ అయిన మష్రూమ్ క్యాప్సికమ్ కోంబోలో ఒక కర్రీ రెడీ. గుమ్మలాడుతుందండి, ట్రస్ట్ మీ. యమ్మీ మష్రూమ్ క్యాప్సికమ్ కోంబో కర్రీ రెడీ అయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. వీడియో ఫుల్గా వాచ్ చేసిన దానికి చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ ప్రతి మంగళవారము, ప్రతి శుక్రవారము, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే 7 PM షార్ప్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానే ఉంటాను. ఈరోజు మష్రూమ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉంది? యమ్మీగా ఉండిందా? మీరు ట్రై చేయండి. వైట్ రైస్కి చపాతీకి అయితే సూపర్ డూపర్ కాంబినేషన్ ఇది.
ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బి హెల్దీ చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.